దుబాయ్లో హత్యకు గురైన తెలంగాణకు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతదేహాలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్పోర్టులో మృతదేహాలను ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్, నగ్గి దేవేందర్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ అధికారులు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. తర్వాత ఎయిర్పోర్టు కార్గోలో అధికారులు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి 2 అంబులెన్స్లు డెడ్ బాడీలను మృతుల స్వస్థలాలకు తరలించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల్ ధర్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్, నిర్మల్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. దుబాయ్లో ఓ బేకరీలో ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం జరిగిన ఒక గొడవలో పాకిస్తాన్కి చెందిన తోటి ఉద్యోగి చేతిలో శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ హత్యకు గురయ్యారు. పాకిస్తానీయుడు శ్రీనివాస్ ప్రేమ్ సాగర్ ను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న భారత విదేశాంగ శాఖ అక్కడి అధికారులతో మాట్లాడి శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే మృతదేహాలను దుబాయ్ నుంచి శంషాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి డెడ్ బాడీలను మృతుల స్వస్థలాలకు తరలించనున్నారు. ఎయిర్పోర్టులో మృతదేహాలను చూడగానే మృతుల కుటుంబ సభ్యులు బోర్న విలపించారు. కుటుంబ పోషణ కోసం ఇల్లు వాకిలి వదిలి వెళ్లి అక్కడ హత్యకు గురి కావడంతో కన్నీరు మున్నీరుగా రోధించారు. కన్సులేట్ తో ఎంబసీ తోటి మన చీఫ్ సెక్రటరీ గారితో లెటర్ రాపించి అఫీషియల్ గా తర్వాత నేను కూడా ఇప్పుడు అంబాసిడర్ ఉన్నాను, హైకమిషన్ తెలుసు కాబట్టి వాళ్ళతో సంప్రదించి మీరు ఇప్పుడు అడిగారు కదా అక్కడ ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్, అది ఎంత అంటే నార్మల్ గా 2 వారాలు పట్టేది కానీ 3-4 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయడం. మనకి ఇక్కడ హోటల్ రిమైన్స్ తెప్పించడం జరిగింది. వాటితో పాటు మన కమిటీ సభ్యులు వెళ్ళి ఈ మిగతా కార్యక్రమాలు కూడా చేస్తారు. అదే కాకుండా మన ఎమ్మెల్యే గారు, మన అడ్మీర్ లక్ష్మణ్ గారు వెళ్ళి మన దమ్మపురికి భరోసా ఇచ్చారు. ఏంటి ఇందిరమ్మ ఇల్లు చేయడం అనేది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఒకటి వాళ్ళకి కలిగించడం అనేది, మిగతా 5 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ అంటే 100% మేము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో 100% ఇంప్లిమెంట్ చేశాము. ఇంకా కూడా వేరియస్ సంక్షేమ పథకాలు వీళ్లకు అంటే చేకూరేలాగా చేస్తాం. ఎందుకంటే వీళ్ళు బార్డర్లో మన సైనికులు ఎలా అయితే పోరాడి మన దేశాన్ని రక్షిస్తున్నారో వీళ్ళు కూడా ఎకనామిక్ సోల్జర్స్. ఉపాధి కోసం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ మరియు మెదక్ నుంచి గల్ఫ్లో చాలా మంది ఉపాధికి వెళ్ళడం, కానీ ఇవాళ బతుకుదేరు కోసం అక్కడికి వెళ్తుంటారు. కానీ బతుకుదేరు కోసం వెళ్ళిన ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. చాలా బాధగా వినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి ఎంత బాధ అవుతుందో మేము అర్థం చేసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి జపాన్ నుంచి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా Direct no?